The greatest prison a human being can live in life is lack of mental peace. అన్నిటికంటే రైట్ అతి దరిద్రమైన రోగం ఏంది అని అంటే మనసుకు ప్రశాంతత లేకపోవడం అనేది ఒక హ్యూమన్ బీయింగ్కి రాకూడని ఒక జబ్బు. ఏం చేసినా ఒక మనసులో ఒక తృప్తి లేదు. భర్తల మధ్యలో భార్యకు తృప్తి లేదు, భర్త ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి, తండ్రికి తృప్తి లేదు, కొడుకు ఇంకా బాగా చదువుతలేడని చెప్పి, తృప్తి లేని నాడు మనము మనీ, పవర్, ఫేమ్, పొజిషన్ ఏం సంపాదించినా కానీ వేస్టే. మనము ఏం చేసినా సక్సెస్ఫుల్ అవ్వడానికే చేస్తాము, కానీ దానికి ముందు ఒక చిన్న పాయింట్ పెడితే హ్యాపీలీ సక్సెస్ఫుల్ ఇంకా బాగుంటుంది సార్. సంతోషంగా సక్సెస్ సాధించడం. సక్సెస్ ఎంత సాధించినా సంతోషం లేకపోతే ఆ సక్సెస్ కామాగానే మిగిలిపోతుంది, ఫుల్ స్టాప్గా మిగిలిపోదు. ఎప్పుడూ కూడా మన లైఫ్ని ఇలా చూడకుండా డబ్బు సంపాదించాలి, జీవితంలో నిలబడాలి, అమ్మా నాన్నల్ని చూసుకోవాలి, మనల్ని నమ్ముకొని వచ్చిన భార్యను చూసుకోవాలి, మనం పుట్టించిన పిల్లల్ని చూసుకోవాలి అని ఇలా చూడకుండా లైఫ్ని ఇలా చూస్తే అన్నీ నడుస్తాయి సార్. అన్నీ నడుస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే పాజిటివ్ థింకింగ్ విల్ వర్క్ అంటారు. నా దృష్టిలో పాజిటివ్ థింకింగ్ విల్ నాట్ వర్క్. పాజిటివ్గా ఆలోచిస్తే ఏ పనులు జరగవు సార్. రైట్, పాజిటివ్గా ఆలోచిస్తే ఏ పనులు జరగవు. మరి ఎలా ఆలోచిస్తే పనులు జరుగుతాయి? పాజిబుల్ థింకింగ్. ఇది నేను సాధించడానికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే పనులు జరుగుతాయి. పాజిటివ్ థింకింగ్, రేపు పొద్దున్న నేను 3ంటికి లేచి చదువుతాను, రేపు నేను 8 గంటలు కష్టపడతాను, నేను అదేదో రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బి కింగ్, అది పాజిటివ్ థింకింగ్ లైఫ్లో పనికిరాదు. మన లైఫ్లో ఆలోచించేది ఇక్కడితో ఆలోచిస్తే ఎమోషనల్ డెసిషన్స్ వస్తాయి, ఇక్కడితో ఆలోచిస్తే రేషనల్ డెసిషన్స్ వస్తాయి. మనం ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా ఇక్కడి నుంచి ఆలోచించాలి, ఇక్కడి నుంచి ఆలోచించకూడదు. ఇక్కడి నుంచి ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మన నిర్ణయం మనకు కుదిరినట్టు రాకపోతే రైట్ బాధకు గురవుతాం. ఇక్కడ అవుతే అది కాకపోతే ఇంకోటి ఎలా చెయ్యాలి ఆలోచిస్తాం. పాజిటివ్ థింకింగ్, నేను నా స్టూడెంట్స్కి పాజిటివ్ థింకింగ్ ఎప్పుడూ నేర్పించను సార్. పాజిబుల్ థింకింగ్ నేర్పిస్తాను. అంటే ఈ పని చెయ్యడానికి మనం ఏం చెయ్యాలి అనేది. వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్. సో గ్రేటెస్ట్ ప్రిజన్ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ లీవ్ ఇన్ లైఫ్. ఒక మనిషి జీవించే రైట్ అత్యంత గొప్పదైన కారాగారం ఏది అనంటే మనసుకు ప్రశాంతత లేకపోవడం. ఇది ఒక గొప్ప ఫిలాసఫర్ అయిన అరిస్టాటిల్ చెప్పేవాడు. అరిస్టాటిల్, సోక్రటీస్ వీళ్ళందరూ, సోక్రటీస్ అయితే ఎప్పుడు వేదాంతం మాట్లాడేవాడు. వాళ్ళ భార్యకు అతను మాట్లాడే వేదాంతము నచ్చక ఎప్పుడూ తలపైన కొట్టేది. అందుకే మీరు సోక్రటీస్ పిక్చర్ చూస్తే తలపైన ఒక చిన్న బొబ్బలాగా ఉంటుంది, అదేంటంటే వాళ్ళ భార్య కొట్టింది. సో గ్రేటెస్ట్ ప్రిజన్ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ లీవ్ ఇన్ లైఫ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ మెంటల్ పీస్. సక్సెస్తో పాటు నేను ఆనందంగా క్లాస్ చెప్పకపోయినా, మీరు ఆనందంగా క్లాస్ వినకపోయినా మన క్లాస్ అనుకున్న అవుట్కమ్ రాదు.